నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు కవిత కుండబద్దలు కొట్టేసింది. హరీష్ రావు, సంతోష్ రావు, మేకవన్నె పులులు, నానా జాగ్రత్త, అన్నా జాగ్రత్త, ఈరోజు నేను, రేపు మీరు కాకుండా ఉండడానికి జాగ్రత్త పడండి, పార్టీని వాళ్ళ హస్తగతం చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నారు, జాగ్రత్త, వీళ్ళే నా మీద కుట్రలు చేశారు, వీళ్ళే మిమ్మల్ని కూడా ఓడించడానికి ప్రయత్నించారు, మీరు కామారెడ్డిలో ఓడిపోవడానికి కారణం ఏంటి, సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించడానికి హరీష్ రావు డబ్బులు పంపించింది గుర్తుంది కదా జనాలకి. మొత్తంగా కాళేశ్వరంలో చేసిన అవినీతి అంతా హరీష్ రావు చేసి మురికి మా నాన్న కంటించారు. నాన్న మీరంటే ప్రేమ ఉంది, కానీ మీరే నేను ఇలాంటి కార్యక్రమాలకి, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతున్నానని నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కొంత బాధగా ఉన్నప్పటికీ నేను మీ శ్రేయోభిలాషిగా, మీ వెంట మీ వేలు పట్టుకుని నడిచిన దానిగా, మీ నెత్తురు పంచుకున్న దానిగా తెలంగాణ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా. అది ఎలా అనేది త్వరలోనే చెప్తా అని కవిత చెప్పుకొచ్చారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వాస్తవానికి బహిష్కరించలా, కేవలం సస్పెన్షన్ మాత్రమే జరిగింది కవిత మీద. కానీ ఈమె ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఒకవేళ రాజీనామా చేయకపోయి ఉంటే సస్పెన్షనే కాబట్టి మళ్ళీ ఏమన్నా సస్పెన్షన్ ఎత్తేసే టైం ఏదో ఒక దశలో వచ్చినప్పుడు ఒకవేళ తీసుకునేవాళ్ళేమో. మరి ఈమె రాజీనామా చేసింది కదా, సస్పెన్షన్ ఎత్తేస్తే మళ్ళీ ఈమె రమ్మంటే పోతారా లేదా అనేది చూడాలి. సరే, ఇది వాస్తవంగా రాజకీయం. కేసీఆర్ కుటుంబంలో వచ్చిన చీలిక, అన్నా చెల్లికి మధ్య వచ్చిన చీలిక, ఇదే వ్యవహారం, ఇలాంటి ఒక వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య మనం చూసాం. కానీ అప్పుడు రాజశేఖర్ రెడ్డి బ్రతికి లేరు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఈ సమస్య జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి వచ్చింది. కానీ కేసీఆర్ బ్రతికి ఉండగానే కవితకి కేటీఆర్కి మధ్య చీలిక వచ్చింది. పార్టీ నుంచి దూరంగా జరిగిపోయింది కవిత. ఇలాంటి ఒక పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ధ్యేయంగా పనిచేసిన పార్టీ అని చెప్పుకున్న కేసీఆర్ కుటుంబం ఈరోజు కవిత దూరంగా జరిగిపోతుంటే, తెలంగాణ కోసమే నేను కూడా నీతో పాటు 20 ఏళ్లకు పైగా ఉద్యమంలో పాల్గొన్నాను అని చెప్పినటువంటి కవిత సొంత కూతురు దూరంగా జరిగిపోతుంటే కేసీఆర్ ఎందుకు చూస్తూ ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది? అక్కడి వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది? దీని అంతటి వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడనేది కవిత ఆరోపిస్తున్నది. సరే, ఆవిడ ఆరోపణలని రేవంత్ రెడ్డి మళ్ళా తిప్పికొట్టారు. మీ వెనక ఉండాల్సిన అంత వాళ్ళంతా అవినీతి పరులు, వాళ్ళంతా అవినీతి రొచ్చులో వాళ్ళు ఉంటే వాళ్ళ వెనక నేనెందుకు ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు కొద్దిసేపటి కిందట మాట్లాడుతూ కూడా. అయితే ఈ అంతటి ఎపిసోడ్ ఒక రకంగా ఒకరి మీద ఒకళ్ళు వాళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. కానీ మనం ఆలోచిస్తున్న కోణం, మనం ఆలోచించాల్సిన కోణమేమో బహుశా ఒక రకంగా ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు, సరే జాతీయ పార్టీలు అంటే ఎప్పుడో పుట్టాయి, జాతీయ భావనతోటి, జాతీయ అంశాలు, తర్వాత వాటి ఐడియాలజీ వేరుగా పనిచేస్తూ ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టింది. అలాగే వైసీపీ ఎలా పుట్టిందో చూసాం, ఇక్కడ టీఆర్ఎస్ ఎలా పుట్టిందో చూసాం, ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. అది తెలుగుదేశం పార్టీలో తప్ప ఈ రెండు పార్టీలలో ఎందుకు ఇలాంటి చీలిక? గౌరవాధ్యక్షురాలుగా చేసిన తల్లిని జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక్కడ ఎమ్మెల్సీగా, ఎంపీగా అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉన్న కూతురుని, చెల్లిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది? తెలుగుదేశం పార్టీలో కూడా జరిగింది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడికి పార్టీ బదలాయింపు జరుగుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీలో కూడా జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీలో జరిగిందేంటి, ఇప్పుడు ఈ రెండు పార్టీలలో జరుగుతున్నదేంటి?
రాజకీయంగా సిద్ధాంతాలు, రాజకీయంగా ఒక నిబద్ధత, రాజకీయంగా ఈ పార్టీలు పెట్టుకున్న సిద్ధాంతాలు ఏమైపోతున్నాయి? ఎందుకు ప్రాంతీయ పార్టీలు ఇలా అవుతున్నాయి? మధుసూదన్ రెడ్డి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే గోపి. ఈ 3 పార్టీలనే తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందామా ఉదాహరణగా మాట్లాడుకోవటానికి? ఈ 3 పార్టీలనే కాదు, మనకి విశ్లేషించుకునేటప్పుడు దేశవ్యాప్తంగా చూద్దామా? దేశవ్యాప్తంగా ఏంటంటే రాజకీయాలు ఏ విధంగా వస్తాయి, పార్టీలు ఏ విధంగా పుడతాయి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పార్టీలు ఎందుకు ఉంటాయి అంటే దేశ సమైక్యతకు, దేశ సంక్షేమానికి పార్టీలు ఉండాలి, దేశం కోసం ఉండాలి. కానీ ఇప్పుడుండే పార్టీలన్నీ ఏంటంటే దేశం కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థం కోసం, దేశభక్తి అంతా అడుగంటిపోయింది. కేవలం షార్ట్కట్లో లక్షల కోట్ల ధనాన్ని మనం ఎలా దోచుకోవచ్చు, ఎలా దాచుకోవచ్చు, కేసుల నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని దానికి ఏం చేస్తారంటే ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, భాషావాదం, అన్ని రకాల వాదాలు బయటకు వస్తున్నాయి. మతం, కులం అన్నీ వస్తాయి, ఒకటనే కాదు అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకి మొట్టమొదట 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది బొంబాయి వేదికగా. ఆ బొంబాయి వేదికగా జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఆ తర్వాత దాన్ని మొట్టమొదట నెహ్రూ గారు చీల్చేశారు, స్వరాజ్య పార్టీ ఏర్పాటు చేసి. అప్పుడు కూడా జస్టిస్ పార్టీ ఒకటి పుట్టింది. అట్లా రకరకాల పార్టీలు పుడతా వచ్చినాయి అన్నమాట. పుడతా వచ్చినటువంటి ఈ పరంపరలో మనం తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని పార్టీలు చీలిపోయినాయి మీరు ఊహించుకోండి. బెంగాల్లో చూస్తే తృణమూల్ కాంగ్రెసు, కేరళ చేస్తే కేరళ కాంగ్రెసు, తర్వాత శరద్ పవార్ కాంగ్రెసు, తివారీ కాంగ్రెసు, ఇట్లా రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెసు, ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా చీలికి పేలికలుగా ఇడిపోయిందన్నమాట. అదేవిధంగా ఏంటంటే అధికారం కోసం, అధికార మోహంతో నేను మళ్ళీ అధికారంలోకి రావాలా ఈర్ష్యా దేశంతో ఏం చేసినాడంటే 2001లో అప్పటిదాకా నిరూగప్పినటువంటి తెలంగాణ ఉద్యమం 1969 తీసుకున్న, జయాంధ్ర మూమెంట్ 1972 తీసుకున్న, ఆ తర్వాత ఇంద్రారెడ్డి స్టార్ట్ చేశారు, సబితా ఇంద్రారెడ్డి భర్త తెలంగాణ ఉద్యమాన్ని. ఆ తర్వాత ఆలే నరేంద్ర తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ఆ తెలంగాణ ఎప్పుడూ నిరూగప్పి నిప్పులాగా ఉందన్నమాట. దాన్ని మినిస్టర్ పదవి కాకుండా స్పీకర్గా చేయటం చంద్రబాబు నాయుడు గారు 2001లో ఆయన ఏం చేసిందంటే దీన్ని ఏర్పాటు చేశాడు, తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయటం ఫలంగా 2004లో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేసి ఈ టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని పంచుకున్నారు 2004లో. ఆ 2004లో రాజశేఖర రెడ్డితో కలిసి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రభుత్వంలో హరీష్ రావు కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేసిందంటే ఆ పార్టీని ఏదో విధంగా చంపేయాలని రాజశేఖర్ రెడ్డి ఏం చేసిందంటే వాళ్ళల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఒక్కొక్కరిని చేపకి గాలం వేసినట్టు లాగేస్తూ ఉన్నారు. దాన్ని పసిగట్టినటువంటి నాటి కేసీఆర్ గారు రిజైన్ చేసేసి ఎమ్మెల్యే పదవులకు అన్నిటికీ రిజైన్ చేసేసి ప్రజల్లోకి వచ్చారు. సగం కాంగ్రెస్ గెలిచింది, సగం టీఆర్ఎస్ గెలిచింది. ఒక్క మాట ఇక్కడే హరీష్ రావు అసలు ఆ ఎన్నికల్లోనే 1.5 కోట్ల రూపాయలు తీసేసుకొని మనం వెళ్ళి వ్యాపారం చేసుకుందామని కేసీఆర్తో అన్నారు. ఆ అన్నటువంటి హరీష్ రావే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డితోటి కలిసి వెళ్ళాడు అని కవిత ఈరోజు చెప్పింది. అంటే అప్పటి నుంచి హరీష్ రావు పార్టీ మీద, కేసీఆర్ మీద ఇలాంటి భావనతోటి ఉన్నాడు అని చెప్పుకొస్తారు. కాదు, నాకు తెలిసిన భావన ఏంటంటే అప్పట్లో హరీష్ రావుని కాంగ్రెస్లోకి తీసుకోవాలని రాజశేఖర రెడ్డి ఆలోచించిన మాట వాస్తవం. ఓకే, అది ఆలోచించిన మాట. హరీష్ రావుని ఒక్కని లాగేస్తే అయిపోద్ది దీని సినిమా అని అనుకున్న మాట అయితే వాస్తవం కూడా. అది 2009లో అప్పుడు ఏం చేసిందంటే తెలంగాణకి ఉద్యమంలో ఉన్నటువంటి ఈ పార్టీ ఏం చేసిందంటే కాంగ్రెస్తో పొత్తు కాకుండా అప్పుడు మహాకూటమి ఏర్పాటు చేసుకొని అప్పుడు కమ్యూనిస్టులతోనూ ఈ టీఆర్ఎస్ కలిసి 2009 జనరల్ ఎలక్షన్కి పోయారు. ఆ జనరల్ ఎలక్షన్కి పోయినప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏం చేసిందంటే తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది. సెకండ్ ఫేజ్లో ఏం చేసినారంటే రాయలసీమకి ఈ ఎలక్షన్ అయిపోయిన తెల్లారి రాజశేఖర రెడ్డి ఒక మాట రెచ్చగొట్టాడు ప్రజల్ని.
మనం తెలంగాణకు పోవాలంటే వేసాలు తీసుకోవాలా అని అన్నోడు రాజశేఖర రెడ్డి అన్నమాట. తెలంగాణకు పోవాలంటే మీరు ఓటు కానీ కూటమికి కానీ వేస్తే దాని అర్థం ఏంటంటే మనం తెలంగాణకు పోవాలంటే వేసాలు తీసుకోవాలని రాజశేఖర రెడ్డి అన్నాడు. ఆ తర్వాత 2009లో కన్ను లొట్టబోయి ఏమైంది, 157 సీట్లతోటే రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, ఇది గెలిపే గెలుపు కాదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి, కూటమి ఓడిపోవటానికి కారణం ఒకటి ఉంది. ఆ ఒక్కటి ఏంటంటే నాడు ప్రజారాజ్యం పార్టీ ఓట్లు చేల్చడం, రెండోది ఏమైందంటే లోక్సత్తా. ఈ రెండు కలిసి దాదాపుగా 23% ఓట్లు చేల్చినాయి. అవి న్యూట్రల్ ఓటు కాస్త ఒకటి కుల ప్రాతిపదికన కొంత ఓటు ఓడిపోయింది, తర్వాత ఇంకో రకంగా చీలిపోయింది ఇంటలెక్చువల్ ఓటు. ఈ 23% ఓట్లు చీలిపోవటం వల్ల కూటమి అధికారంలోకి రాకుండా అత్తస్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ఇడుపులపాయలో ఈ రచ్చబండ ప్రోగ్రాంకి పోతా నల్లమల్ల పావురాల గుట్టలో బలైపోయిండో కేసీఆర్కి అవకాశం వచ్చింది. మళ్ళీ అప్పుడు దాకా పుణుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తిన ఉద్యమాలకు లేచింది. ఆ 2009, 2014 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం ఏంటంటే రోసీ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి సీటు కోసం జగన్మోహన్ రెడ్డి రోసీని రోజు గుచ్చుతా ఉండు, ఇది మా నాయన సీటు నాకు కావాలని చెప్పి రోసీని సక్రంగా నిద్రపోనీ లేదు. ఆయన ఒక యాత్ర పేరుతోటే గందరగోళం చూసాం మనం జగన్మోహన్ రెడ్డి. తర్వాత రోసీని తట్టుకోలేక మళ్ళీ రాయలసీమకు సంబంధించిన వ్యక్తి జగను చంద్రబాబు నాయుడికి చెక్కు పెట్టాలంటే రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి ఉండాలా అని కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేయటం. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనా పరంగా అయితేనే బాగానే చేశాడు, కానీ లాస్ట్ మినిట్లో బౌల్డ్ అయిపోయాడు. ఎప్పుడైతే తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు చర్చకి పెట్టకుండా మొత్తం డిజాల్వ్ చేసేసి కానీ ఉంటే గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడి ఉండేది కాదు. అతను ఏమనుకున్నాడు, అసెంబ్లీ తిరస్కరించినటువంటి బిల్లుని పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారు, కేవలం ఒపీనియన్ కోరతారు అంతే. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఒపీనియన్ కోరతారు అంతే. నువ్వు ఏదన్నా పాజిటివ్ నెగిటివ్, అంతేగాని ఆ సలహా ఇచ్చినోడు ఫెయిల్ అయిపోయాడు. ఆ రోజు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ అసెంబ్లీని డిజాల్వ్ కానీ చేసి కానీ ఉంటే, రిజైన్ చేసిపోయి కానీ ఉండుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు. ఇంపాసిబుల్ అనమాట అది. ఎప్పుడైతే తెలంగాణలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేసి దాని మీద పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి అభిప్రాయం ఇచ్చి ఢిల్లీకి వేయటం వాళ్ళకి అస్త్రం దొరికింది. ఆ అస్త్రంతో ఏం చేసినారంటే మనం అందరం చూసిన మన కళ్ళ ముందు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడికి అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక మాట అన్నాడు కేసీఆర్. ఏమన్నాడు, ఆ మాట బాగా గుర్తువాలి, తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి ఎవరుంటానన్నారు, దళితుడే అన్నాడు. అది ఒకటి ఎగరబెట్టేసినాడా. 2 తెలంగాణ ఇస్తే ఇంకో మాట కూడా అన్నాడు కేసీఆర్ సోనియా గాంధీతో, నేను పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానన్నాడు. ఇది కూడా కాంగ్రెస్ పెద్దలు ఆనాడు నాకు తెలంగాణే కావాలా అనే పాయింట్లో తెలంగాణ ఇస్తే కేసీఆర్ గారు తెలంగాణలో మెర్జీ చేసేస్తాను అన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పడినటువంటి బీజం అన్నమాట ఇది. ఆయన ఏం చేశాడు, సోనియా గాంధీతో ఫోటోలు దిగాడు, అన్నీ అయిపోయినాయి, హైదరాబాద్ వచ్చాడు, కాంగ్రెస్ లేదు పాడు లేదు మాదే అన్నాడు. ఎలక్షన్లోకి పోయారు. ఎలక్షన్లోకి పోతే ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ టర్మ్లో కాంగ్రెస్ ఇచ్చిన పార్టీ, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ గెలవాలి. యాక్చువల్గా బీఆర్ఎస్ అత్యవసర మెజార్టీతో గెలిచింది, పెద్ద మెజార్టీ ఏం రాలా. ఫస్ట్ టర్మ్లో 2014 జనరల్ ఎలక్షన్ ఏర్పడినప్పుడు పెద్ద మెజార్టీ ఏం రాలా, 60 సీట్లే వచ్చాయి, 67 ఆనాడు వచ్చింది. పెద్ద సీట్లు ఏం రాలా కేసీఆర్కి. కాంగ్రెస్ వాళ్ళని ఒక్కొక్కడిని టవల్ వేసుకొని మొత్తాన్ని టీఆర్ఎస్లోకి తీసుకోవడం జరిగింది. అది పార్టీ ఫిరాయింపుల చట్టానికి పనిచేయదా, అది అనైతికం కదా. తెలంగాణ కోసం నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పారు. అదే సేమ్ టైము 2018లో ఎలక్షన్కి పోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆ ఫస్ట్ టర్మ్ పరిపాలన చూసేసి 100 సీట్లు దాకా గెలిపించుకున్నారు. 88 సీట్లు వచ్చాయి. అలయన్స్ మీద మీకు ఎన్ని సీట్లు వచ్చినా అధికారంలోకి వచ్చేశారు. వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో తెలంగాణ డెవలప్మెంట్ కోసం పనిచేసిన మాట వాస్తవమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ కుటుంబం యొక్క దోపిడీ అధికమైపోయింది. వీళ్ళ కుటుంబం యొక్క
ఆ తెలంగాణ సంపదను దోచుకోవడం అధికమైపోయిందనమాట. ఆ సంపద వ్యామోహంలో పడిపోయి వీళ్ళకి పార్టీని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, బాగా ఉన్న తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణని ఏం చేశారు? ఇవాళ 8,29,000 కోట్ల అప్పు చేసి పెట్టారు. 8,29,000 కోట్లు అప్పు చేసి పెట్టారు. ఈ అప్పు దేనికి చేశారు? ఇవాళ మీ ఆస్తులు ఎలా పెరిగినాయి అంటే వీళ్ళు ఏ వ్యాపారాలు చేసి అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలాకొచ్చినాయి? తెలంగాణ ఉద్యమం ముందు మీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు మీ ఆస్తులు ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? ఇది తెలంగాణ ప్రజలు అడుగుతుండేది. లేస్తే ప్రజల కోసం అంటారు. ఏ ప్రజల కోసం ఉన్నారు మీరు? మీ కుటుంబం కోసం, మీ కుటుంబ సంక్షేమం కోసం తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎక్కడున్నారా? కాకపోతే ఇక్కడ ఒక పెద్ద తప్పటడుగేశారు. గతంలో మీరు ఇరిగేషన్ చూసుకుంటే నాగార్జున సాగర్ కానీ, జూరాల ప్రాజెక్టు కానీ, శ్రీశైలం కానీ, కడియం ప్రాజెక్టు కానీ, నిజాం సాగర్ కానీ, సింగూరు కానీ, ఇట్లా ఈ ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఒక ప్రాజెక్టు నా హయాంలో కట్టాలా, నా హయాంలో ఇది చిరస్థాయిగా ఇది కేసీఆర్ ప్రాజెక్టు వరల్డ్ రికార్డు కొట్టాలా అన్న ఉద్దేశంతో ఒక ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ చేసింది. ఏంది? తుమ్మిడిహెట్టి దగ్గర డ్యాము కట్టేసి, బ్యారేజ్ కమ్ డ్యాము కట్టేసి గ్రావిటీ ద్వారా చేవెళ్ళ నీళ్లు తీసుకుపోవాలని, కొడంగల్ దాకా నీళ్లు తీసుకుపోవాలని. అది ఎస్టిమేషన్ వేసింది 38,000 కోట్లు అయితే, దీన్ని నేను నిర్మాణం చేస్తే ఆ పేరంతా కాంగ్రెస్కి బాధ్యని చెప్పి లేనిపోని ఆవు కథలన్నీ చెప్పేసి ఆ ప్రాజెక్ట్ని కిందకి మార్చాడు, గోదావరి నదిలోకి కాళేశ్వరంకి మార్చాడు. ఆ కాళేశ్వరంకి మార్చినప్పుడు దాదాపుగా ఈరోజు ఆ ప్రాజెక్టు 1,47,000 కోట్లు మిత్తిలతో కలుపుకొని, తెలంగాణలో మిత్తి అంటారు, ఆంధ్రలో అప్పులతో, అప్పులు కానీ అప్పు మీద కట్టే వడ్డీ కానీ ఇవాళ 1,47,000 కోట్లు ఏమైపోయింది? ఆ డబ్బు అంతా 3 బ్యారేజీలు అంటే మిగతా గ్రౌండ్ మీద కొట్టినవి ఓకే, బ్యారేజీలు 3 బ్యారేజీలు కలిపి 21,000 కోట్లు. ఆ 21,000 కోట్లలో ఇవాళ గోదావరిలో మునిగిపోయింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళు డబ్బులు. హరీశ్రావు కొట్టేశాడు, సంతోష్రావు కొట్టేశాడు, కాళేశ్వరం ప్రాజెక్టులని కవిత ఎవిడెన్స్ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట ఆ అమ్మాయినే సిబిఐ వాళ్ళు పిలిపించాలి. అమ్మ ఎక్కడెక్కడ ఆస్తులు ఎంత కొన్నారో, ఎలా డబ్బులు కొట్టేశారో చెప్పని చెప్పి రేపు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదట కవితని పిలిచి విచారణ చేస్తే సిబిఐ అధికారులు మొత్తం చెప్పేస్తుంది అమ్మాయి. రైట్. ఇది అవినీతి వరకు. కానీ పార్టీల విషయానికి వచ్చినప్పుడు పార్టీలు ఈరోజు బీఆర్ఎస్కి ఈ పరిస్థితి రావడానికి, వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితి రావడానికి, తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? ఎందుకు ప్రాంతీయ పార్టీలు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి? అపార్థాలు చేసుకున్నప్పుడు నీ ప్రాంతీయ పార్టీలు ఈ విధంగా ఏదంటే మోహం అనేది ఉంటుంది. అది అధికార మోహం కావచ్చు, వ్యక్తిగత మోహం కావచ్చు, ఇట్లా ధనమోహం కావచ్చు. దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీలోనైనా సరే కుటుంబ పారపర్యంగా వారసత్వం, రాజకీయాల్లో వారసత్వం ఉండకూడదు, రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఇవాళ ఏమంటుంది ఆ అమ్మాయి? పార్టీలో కానీ, పదవుల్లో కానీ, పార్టీ విధుల్లో కానీ నాకు కూడా అధికారాలు కావాలని అనుకున్నది. ఇవాళ ఏమైంది? ఆ అమ్మాయి ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలుకి పోయింది. అవినీతిలో, ఢిల్లీ లిక్కర్ అవినీతిలో పాల్పంచుకొని ఆ కేసులో ఇరుక్కొని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఈ అమ్మాయికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీలో పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోయిన తర్వాత తెలంగాణ జాగృతి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అమ్మాయి చేతిలో. దాని ద్వారా బ్లాక్మెయిలింగ్ చేయాలని ఆరంభించింది. పార్టీనే బ్లాక్మెయిల్ చేయాలని తెలంగాణ జాగృతి ద్వారా దానికి ఒక గ్రౌండ్ వర్క్ ఉంది. పార్టీని బ్లాక్మెయిల్ చేయాలని చూసింది. రెండోది ఏంటంటే కన్న తండ్రి కేసీఆర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొడుక్కా పెత్తనం కూతురుకా అంటే బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబ పార్టీయా, తెలంగాణ ప్రజల పార్టీయా? బీఆర్ఎస్ నిధులన్నీ మీ యొక్క కుటుంబం నుంచే వచ్చినాయా, లేకపోతే తెలంగాణ ప్రజలంతా? పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది గోపి గారు, కాన్స్టిట్యూషన్ ప్రకారం పోవాలా. అంటే మీ నాన్న పార్టీ స్థాపించినాడు కదా అని చెప్పి దానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు ఉండవా?
రెండోది ఇప్పుడు ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. ముందు సోకాజ్ నోటీస్ ఇవ్వాలా, క్రమశిక్షణా సంఘాన్ని ముందుకు పిలవాలా. వైఎస్ఆర్ పార్టీలో కానీ బీఆర్ఎస్లో కానీ ఒకే విధానం ఉంటుంది చూడండి. వాళ్ళకి నచ్చని వాళ్ళు ఎప్పుడైనా బయటికి పంపించవచ్చు. కానీ ఆ బయటికి పంపించే వాళ్ళు ఇప్పుడు కవిత అడగాల, అన్నా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మన పార్టీకి 1230 కోట్లు వచ్చినాయి కదా, ఆ డబ్బు దేనికి ఖర్చు పెట్టినా ఒకరు లెక్క చెప్పన్నా అని అడగమను కవితని. అందరూ ఇరుక్కుంటారో లేదు పార్టీలో ఉండేవాళ్ళు. పోనీ అడగమను అమ్మాయిని, అవి మాత్రం అడగదు. 1230 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మనకు డబ్బు వచ్చిందన్నా, ఆ డబ్బు ఎక్కడ దేనికి ఖర్చు పెట్టినావు అని చెప్పి పార్టీ అధ్యక్షుని అడగమను. ప్రజలను అడ్డం పెట్టుకోవటం అంటే కేటీఆర్ని కేసీఆర్ని ఏం అడగట్లేదు ఆమె, హరీష్ రావు సంతోష్ రావునే అడుగుతుంది. ఎవరిని? అసలు హరీష్ రావు లేకపోతే అసలు ఎప్పుడో పుట్టుమునిగిపోయేది ఆ పార్టీ. హరీష్ రావు మీద నీ కోపం ఎందుకు? మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి మీ ఇంటి గుట్టు ఏదన్నా చేసుకోండి. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి స్వచ్ఛందంగా ఇప్పుడు పార్టీ పెట్టుకోవటానికి నిర్ణయించుకున్నది గోపి గారు. ఆ అమ్మాయిని పొమ్మనకుండా ఆ అమ్మాయి పొగబెట్టుకున్నది. ఆ అమ్మాయిని బయటికి గెంటేయాలి, ఆ అమ్మాయి చేత పార్టీ పెట్టుకోవాలా, ఆ అమ్మాయి మనసులో పార్టీ పెట్టుకోవాలని ఉంది. బీఆర్ఎస్ అనే పార్టీగా రూపాంతరం చెందిన కాంచి మనకు పతనం ఆరంభమైంది. టీఆర్ఎస్ రూపంలో పార్టీ రావాలా మళ్ళీ అని ఆ ప్రయోగం విఫల ప్రయోగం అయిపోయింది. కాబట్టి ఆ అమ్మాయి ఏంటంటే ఇంకొక పొలిటికల్ పార్టీని స్థాపించాలని బలంగా మనసులో ఉంది. అంటే ఈరోజు పత్రికల్లో వచ్చింది తెలంగాణ రాజ్య సమితి అని. సో అలా వచ్చేలాగా టీఆర్ఎస్ అని వచ్చేలాగా పేరు పెట్టుకుంటే, కవిత పేరు పెట్టుకుంటే, అప్పుడు కేటీఆర్ కేసీఆర్ వచ్చి మళ్ళీ కవిత పార్టీ అయిన టీఆర్ఎస్లో జాయిన్ అవుతారా? ఈ రెండు పార్టీలు ఉండవు, వైసీపీ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ పార్టీ రెండు ఉండవు. చూడండి మీరు కాలగర్భంలో కలిసిపోయి. నేను తార్కాణం చెప్తా నీకు 1 by 1. మహారాష్ట్రలో ఏమైంది? బాల్ ఠాకరే గారు శివసేన పార్టీ పెట్టిండు, 1966లో పెట్టాడు బాల్ ఠాకరే గారు. శివసేన ఎన్ని ముక్కలుగా జీలిపోయింది? 3 ముక్కలుగా జీలిపోయింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని ఒకటి పెట్టాడు. దాని తర్వాత షిండే నేతృత్వం నా ఒరిజినల్ శివసేన నాదన్నారు. వాళ్ళు బాల్ ఠాకరే కుమారులు ఏమన్నారు? ఏమైపోయినారు? ఇలా రాజకీయాల అస్తిత్వం కోల్పోవడం జరిగింది. ఒకప్పుడు డిఎంకే పార్టీ ఉండేది తమిళనాడులో. డిఎంకే పార్టీ అంతకుముందు స్వాతంత్రోద్యమంలో అది జస్టిస్ పార్టీగా ఉన్నదాన్ని ద్రవిడ కజగంగా 1944 నుంచి 1949 దాకా ఉన్నది. ఆ 1949లో డిఎంకే ఉన్నది. డిఎంకే ఏమైంది? అన్నా డిఎంకేగా ఇడిపోయింది. అన్నా డిఎంకే పరిస్థితి ఏమైంది? తమిళనాడు ఇలా కుప్పలు తెప్పలైపోయింది, కుక్కలు చింపిన ఇస్తరైపోయింది. డిఎంకే ముఖ్యమంత్రి ఇప్పుడు స్టాలిన్ అలాగే ఉన్నాడు. మీరు చూడండి. అదేవిధంగా మీరు బెంగాల్ తీసుకోండి. మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ పెట్టారు పార్టీ. పార్టీని కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చక ఆమె బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీ ఏర్పాటు చేసుకున్నది. ఇవాళ ఆ పార్టీ ప్రజెంట్ రూలింగ్లో ఉంది. ఆఫ్టర్ మమతా బెనర్జీ తర్వాత పార్టీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. దానికి ఎందుకంటే దానికి ఒక సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఉండదన్నమాట. ఈ పార్టీలన్నీ కూడా వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ యొక్క ఆలోచనలను ఇంప్లిమెంటేషన్ చేయలేదని ఇలా పుడతాయి అన్నమాట ఈ పార్టీలు. 11 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి. తెలంగాణని అభివృద్ధి చేసుకుంటుంటే ఊరొద్దు అంటారు, మళ్ళీ తెలంగాణ వాదం ఎందుకు తెస్తుంది కవిత? రైట్. మీరు పాయింట్కి వచ్చారు. అంటే వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత ఎజెండా ప్రకారం పుట్టిన పార్టీలు ఉండవు, నో డౌట్. నో డౌట్. ఆ మాటకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు ఆ కోణం నుంచి ఎస్, అది నేను చెప్తా. ప్రాంతీయ పార్టీల శకాన్ని మీరు బాగా చూసుకున్నట్లయితే తెలుగు భాష అభిమానం మీద తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది. తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంతీయవాదంతో పుట్టింది. అవును, తెలంగాణ ప్రాంతీయవాదంతో పుట్టింది. అది అయిపోయింది. భౌగోళిక తెలంగాణ ఏర్పాటైపోయింది. ఇప్పుడు సామాజిక తెలంగాణ కావాలంటారు తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ అందరూ. సామాజిక అంటే మాకు ఈ దొరల తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ ఉద్యమం మన కళ్ళ ముందు చూస్తున్నాం అనమాట. ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడే అన్నాడు. ఏంది? భౌగోళిక తెలంగాణతో పాటు సామాజిక తెలంగాణ రావాలని చెప్పినాడు అనమాట ప్రొఫెసర్ జయశంకర్ గారు. దీని రూపశిల్పి అన్నమాట. ఇప్పుడు ప్రకాష్ అని ఉంటాడు ఒక ఆయన. వీళ్ళందరూ ఏంటంటే సామాజిక తెలంగాణ కావాలంటారు. కేవలం తెలంగాణ జనాభాలో 0.5% ఉంటారు ఎల్లమదొరలో. మీరు పరిపాలిస్తేనే పరిపాలన, మిగతా వాళ్ళం మేము పరిపాలించితే పరిపాలన కాదా అనే భావజాలము ప్రజల్లోకి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు బాగా తీసుకుపోతూ ఉన్నారు. ఒకసారి మేము బీసీలు జనాభాలో సగం పైగా ఉన్నాం కాబట్టి మాకు అధికారం కావాలా, బీసీ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య మీరు చూసుంటారు మార్వాడి గో బ్యాక్ అని, రేపు ముందు ఆంధ్ర గో బ్యాక్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మళ్ళీ తెలంగాణ
అస్తిత్వవాదాన్ని మళ్ళీ తెస్తారన్నమాట. అస్తిత్వవాదం ఎందుకు? ఇంకా తెలంగాణ ఆల్రెడీ మీరు అన్నట్టు భౌగోళిక తెలంగాణ వచ్చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు సామాజిక తెలంగాణ అని ఇంకో ఉద్యమాన్ని సృష్టిస్తారు. సామాజిక తెలంగాణ రావాలంటే అస్తిత్వవాదం ఉండాల్సిన అవసరం లేదు కదా. అది వాళ్ళ ఇంటర్నల్ సమస్య. ఇక్కడున్న వనరుల్ని ఇక్కడున్న అధికారాన్ని సామాజికంగా విభజించుకుంటే అయిపోద్ది, దానికి అస్తిత్వం ఎందుకు? ఎస్, నేను చెప్తానండి. గోదావరి నీళ్లు ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళు ఏం అడ్డం వచ్చారు మీరు ఆపుకుంటామంటే? మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నా ఆంధ్ర వాళ్ళు ఏం అడ్డు రారు కదా. ఆంధ్ర వాళ్ళు ఎత్తుకొని పోతారు. పోలవరం ఇక్కడ నీకు వాటి సమస్య నిధులు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నిధులు, విధులు, నీళ్లు. ఇదే తెలంగాణ జరిగింది. తెలంగాణ వాదం వచ్చింది కూడా అదే. వీళ్ళు ఆడం చేతకాక మధ్యలో ఓడని చెప్పి కిందన్న సముద్రంలోకి పోతున్న నీళ్లు వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటే వీళ్ళు ఎందుకు కట్టుకోకూడదు పైన గోదావరి? రాజకీయమైన ప్రయోజనాలు అది ప్రజల్లోకి ఆ విధంగా చూపిస్తారు. ప్రజలు ఎవరు దాని గురించి ఇచ్చేయలేదు, రాజకీయంగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రాంతీయ పార్టీలుగా మీరన్న కంక్లూజన్ పాయింట్, ప్రాంతీయ పార్టీలుగా వ్యక్తిగత ఎజెండా మీదనో లేకపోతే ఒక ప్రాంతపు ఎజెండా మీదనో ఏర్పడినటువంటివి ఆ ప్రాంతపు లేదా ఆ వ్యక్తుల ఆ ఎజెండాలు పూర్తయిన తర్వాత ఇక కనబడవు అని అంటారు. ఖచ్చితంగా కనబడవు. ఎందుకంటే బలవంగా 42 ఎంపీలు ఉన్నాయి గోపి గారు, మీరు గుర్తుపెట్టుకోండి. 42 ఎంపీలు ఉన్నటువంటి పార్లమెంటుని శాసించే స్థితిలో ఉన్నది ఇక్కడ. ఏది పార్టీ 2 ఎంపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 18 ఎంపీలు రాజ్యసభ ఉండే, మొత్తం కలిపి 60 ఉండేవి మనకి. 60 ఉంటే పార్లమెంట్లు ఇప్పుడు 240 ఉన్నప్పుడు శాసిస్తున్నాం అనమాట. ఇప్పుడైనా 2 రాష్ట్రాలకు ఇడిపోయినప్పుడు బలాన్ని కోల్పోతాం. అందుకే భారతీయ జనతా పార్టీలో తెలివిగా చిన్న రాష్ట్రాలు బలమైన కేంద్ర ప్రభుత్వం, అప్పుడు రాష్ట్రాల తోక కత్తిరించవచ్చు అన్న ఒక భావంతోనే వాళ్ళు చిన్న రాష్ట్రాలు బలమైన కేంద్రం అనే వాదన తెచ్చింది. వాళ్ళు ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలు చంపేయటానికి తెచ్చారు ఆ వాదన. ఇవాళ తమిళనాడులో డిఎంకేని తీసుకోండి, 39+1 అంటే పుదుచ్చేరి అని ఉంటుంది, పాండిచ్చేరి, యానాం కూడా పాండిచ్చేరిలో అంతర్భాగం. ఈ 40 ఎంపీలు అనమాట. ఆ 40 ఈ 42 జోడు చేస్తే 82 ఎంపీలు భారత పార్లమెంట్లు ఉంటే ప్రధానమంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉండేదన్నమాట ఇటు దక్షిణాదికి. ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయినారన్నమాట. అందుకే నేను చెప్తున్నాను చూడండి, వ్యక్తిగత స్వార్థంతో పుట్టిన శరద్ పవార్ పార్టీ ఏమైందో చూసుకోండి. నేషనలిస్ట్ పార్టీ సంగమా ఒకడు, నేషనలిస్ట్ పార్టీ కూడా 2 వాళ్ళకు చిన్న ఆయన కొడుకు ఇడిపోయి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కదా మహారాష్ట్రలో అజిత్ పవార్. అంటే వ్యక్తిగత స్వార్థంతో పుట్టే పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఆర్థిక ఉగ్రవాదంతో ఈడీ సిబిఐ కేసులు ఐటీ కేసుల నుంచి తప్పించుకోవడానికే వీళ్ళు పార్టీలు పెడతారు తప్ప ప్రజల కోసం కానే కాదని నేను బల్లగుద్ది చెప్తాను. జగన్మోహన్ రెడ్డి తర్వాత యువజన శ్రామిక రైతు పార్టీ ఉంటుందా నాకు చెప్పండి ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి తర్వాత అనడానికి అవకాశం ఏముంది? జగన్మోహన్ రెడ్డి స్టిల్ టూ యంగ్ కదా, తర్వాత అనడానికి ఏముంది? ఇంకెక్కడ ఉందాడా? ఈడీ సిబిఐ కేసుల్లో ఒక కేసులో వచ్చిందంటే గోవిందా పార్టీ అడ్రస్ కూడా ఉండదు. ఆయన జైలుకి పోయినాక పట్టించుకునే నాదుడు కూడా ఉండడు ఆ పార్టీని. అందువల్ల ఏంటంటే ఈ పార్టీలన్నీ కూడా వ్యక్తిగత స్వార్థం కోసం పుట్టిన పార్టీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీలు కాదు. వ్యక్తిగత స్వార్థం కోసం పుట్టిన పార్టీలు కొంతకాలం మనుగడ సాగిస్తాయి. ఆ వాదం అది తీరిపోయిన తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయి. రైట్.